హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 6వ భాగాన్ని వినిద్దాం. ఆ ఇంటిని చూస్తుంటే భయంగా ఉంది సీతకి. ఒక రాచరిక మర్యాదతో తనను లోపలికి ఆహ్వానించడానికి ఒక ఎర్రటి పరద కాళ్ళ కింద పరిచుంటారు. అలాగే అటుపక్క ఇటుపక్క ఒక నలుగురు నిలబడి గులాబీ రేకులు వాళ్ళ మీద చల్లడానికి సిద్ధంగా పల్లెంలో పట్టుకుని ఉన్నారు. అవి చూస్తుంటే గుండెదడి ఎక్కువైపోతుంది తనకి. తిన్నా తినకపోయినా ఆ పెంకుటింట్లో ఎన్నో సంతోషాలు, మరవలేని జ్ఞాపకాలు సీతవి. అలాంటి సీత ఈ రాణివాసాన్ని సంతోషంగా స్వీకరించగలుగుతుందా? బయట చేస్తున్న హడావిడి చూసి లోపలున్న వ్యక్తులు బయటకు వస్తారు. పెద్ద ఆవిడ సీతని ఆశ్చర్యంగా చూస్తుంది. నా మనవడి ఇంటికి కోడలుగా తీసుకొస్తుంది ఈ అమ్మాయినా? ఎంతో మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయి ఈ ఇంటి కోడలుగా వస్తుందంటే మొదట సంతోషించాల్సింది మనమే రజని. వెళ్ళి తనకి హారతిచ్చి లోపలికి ఆహ్వానించు. మన ఇంటికి సంతోషాలు తీసుకురావాల్సింది తనే. వెళ్ళు తల్లి. అయ్యో అత్తయ్య, నన్ను చూస్తే రావణ్కి కోపం. అలాంటిది నేను వెళ్తే ఇంకా కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఇప్పుడు అవసరమా? అలా అనకు. వాడికి నువ్వంటే కోపం, కానీ పక్క వాళ్ళ ముందు నిన్ను ఇన్సల్ట్ చేయడం వాడికి ఇష్టం ఉండదు. అవును రజని, అమ్మ చెప్పింది అక్షర సత్యం. వెళ్ళి హారతిచ్చి వాళ్ళని లోపలికి ఆహ్వానించు. నిన్ను ఏమి అనడు అనే ధైర్యం ఇస్తాడు భర్త. వాళ్ళు చెప్పినట్టే హారతి పళ్ళను తీసుకుని వెళ్తుంది. తన చేతిని పట్టుకుని ముందుకు కదులుతాడు రావణ్. అక్కడున్న వాళ్ళు వాళ్ళ మీద గులాబీ రేకులు విసురుతూ ఉంటారు. ఎదురుగా వస్తున్న తల్లిని చూసి కోపం వస్తుంది తనకి. కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. తనని ఎక్కడ అరుస్తాడనే భయంతో హారతి ఇస్తుంది రజని. హారతిచ్చి బొట్టు పెట్టిన తర్వాత ఇద్దరూ లోపలికి వెళ్తారు. వాళ్ళ నానమ్మ పాదాలకి నమస్కరిస్తారు ఇద్దరు. దీర్ఘ సుమంగళీ భవ, గంపెడు పిల్లల్ని కని మా ఇల్లు సంతోషం చేయి తల్లి అంటూ దీవిస్తుంది. ఆ దీవెనలు చూసి రావణ్ వైపు చూస్తుంది. అంతే, రావణ్ ఇక లేచి తన గదికి తను వెళ్ళిపోతాడు. తన పని పూర్తయిపోయింది కదా. రావణ చెరలో సీతా బందీ. తనని తీసుకురావాల్సిన చోటికి తీసుకుని వచ్చాడు. ఇక తనకి ఎలాంటి సంబంధం లేదు. అది రావణ్ మనసులో ఉన్నది. భయపడుతున్న సీత భుజం మీద చెయ్యి వేసి సోఫా దగ్గరికి వెళ్ళి కూర్చోబెడుతుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు తల్లి. ఈ ఇంటికి కోడలివి నువ్వు. పూర్తి బాధ్యత నీకుంది. అలాగే హక్కు కూడా ఉంది. కాబట్టి నువ్వు చెప్పినట్టు మేం వినాలి. నువ్వు ఇలా భయపడితే ఎలా చెప్పు? మనం చాలా మాట్లాడుకోవాలి. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసి వస్తే దేవుడి గదిలో దీపం వెలిగించు. విమల, తనని రావణ్ గదికి తీసుకుని వెళ్ళు. వద్దమ్మమ్మ గారు, నేను ఎక్కడైనా ఒక చోట అడ్జస్ట్ అయిపోతాను. ప్లీజ్ నన్ను వేరే గదిలో ఉంచరా అని రిక్వెస్ట్గా అడుగుతుంది. అలా మాట్లాడకు సీత. నువ్వు ఉండాల్సింది నీ భర్త దగ్గర. విమల నీకు గది చూపిస్తుంది, అక్కడికి వెళ్ళి అని విమలతో పంపిస్తుంది. సీత భయంగా పైకెళ్తుంది. అప్పటికే రావణ్ ఫ్రెష్ అయిపోయి బయటకు వస్తాడు. డోర్ ఓపెన్ చేసి ఉండడం వల్ల గుమ్మం వద్ద నిల్చుని ఉండిపోతుంది. లోపలికి వెళ్ళాలా వద్దా అని సంకోచిస్తూ. ఇక్కడ ఎవరూ నీకు హారతిచ్చి లోపలికి పిలవరు. ఇదే నీ గది. దానికోసం పర్మిషన్ అవసరమే లేదు. ఇక లోపలికి రా. విమల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే తలదించుకుని ఉంటే చూసే వాళ్ళకి నేను నిన్ను భయపెడుతున్నానని అనుకుంటారు. కాస్త తలపైకెత్తి నా వైపు కూడా చూడు అని గర్జిస్తూ అడుగుతాడు. తలపైకెత్తి రావణ్ వైపు చూస్తుంది. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఈ తడి బట్టల్లో ఇలాగే ఉంటావా? ఒక్క నిమిషం అంటూ వాళ్ళకి ఎదురుగా ఉన్న ర్యాక్ ఓపెన్ చేస్తాడు. నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇందులో ఉంది. మా స్టేటస్కి తగ్గట్టు నీ డ్రెస్సింగ్లు ఉండాలి, అర్థమవుతుందా? ఇంకా నిల్చొని ఏం చూస్తావు బొమ్మలా? ఇక వెళ్ళి తయారవ్వు. వస్తే కిందికి వెళ్దాం అని కోపంగా చూస్తాడు. అందులో ఏదో సింపుల్గా ఉంటుందో ఆ శారీ తీసుకుని వెళ్తుంది. ఒక 15 మినిట్స్ తర్వాత సింపుల్గా శారీ కట్టుకుని బయటకు వస్తుంది. తన మెడ ఖాళీగా ఉండడం చూస్తే అందులో ఉన్న నగలు బయటికి తీస్తాడు. నీకు కావాల్సింది పెట్టుకో, ఇలా మాత్రం నాకు కనిపించుకో, వెళ్ళు అంటూ ఆ బాక్స్ తీసి తన చేతిలో పెడతాడు. అందులో ఒక సింపుల్ నెక్లెస్ తీసుకుని పెట్టుకుంటుంది. అలాగే దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మెడలో సింపుల్గా ఉన్న నల్లపూసలు వేసుకుంటుంది. కళ్ళకు కాటుక పెట్టుకుని నుదుటిన కుంకుమ పెట్టుకుని లైట్గా లిప్ బామ్ మాత్రమే వాడుతుంది. సింపుల్గా చాలా అందంగా కనిపిస్తుంది. తన హెయిర్ పొడవుగా ఉండడం వల్ల అందులోనూ హెయిర్ సరిగ్గా ఆరదు. ఒక ప్లక్కర్ మాత్రమే పెట్టి హెయిర్ అలా వదిలేస్తుంది. తనకి ఎదురుగా వచ్చి నిలబడుతుంది. గుడ్, రేపటి నుంచి ఇలాగే ఉండాలి. ప్రతిదీ నా చేత చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. అందులో మా నాన్నమ్మకి నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకో. అసలే ఆవిడ హెల్త్ సరిగ్గా లేదు. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నా గురించి ఆవిడ ముందు బ్యాడ్గా చెప్పి నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను, నాకు అతను ఇష్టం లేదు, ఇలాంటి మాటలు ఆవిడతో చెప్పి ఆవిడ మనసు బాధ పెట్టావనుకో, నువ్వు వెళ్ళేది మీ ఇంటికి కాదు, పైకి. అది గుర్తుంచుకో. నువ్వు ఉన్నది ఈ రావణుడి చెరలో. సీత అని పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు సీతాదేవి కాదు. రాముడు వచ్చి నేను కాపాడి తీసుకుని వెళ్ళడానికి. ఓకే, డూ యూ అండర్స్టాండ్? అర్థమయ్యే ఉంటుందిలే.
నువ్వు ఉన్నది పులిబోనులు, ఆ విషయం మర్చిపోకు మై డియర్. పద వెళ్దాం, నవ్వుతూ కనిపించు అని అనడంతో మనస్ఫూర్తిగా నవ్వకపోయినా ఒక ఫేక్ స్మైల్ పెదవుల మీద తీసుకుని వస్తుంది. వెరీ గుడ్ సీత, ఏదైనా ఇట్టే పట్టేస్తావు. చాలా బ్రిలియంట్ పర్సన్వి నువ్వు. నా చేత ఎక్కువ తిట్టించుకోకుండా అరిపించుకోకుండా సైలెంట్గా నీ పని చూసుకుంటే బాగుంటుంది. నా విషయాల్లో నీ జోక్యం అవసరం లేదు. పద ఇంక వెళ్దాం అని తన చేయి పట్టుకుని తనని కిందికి తీసుకెళ్తాడు. అక్కడి నుంచి వచ్చిన సీతకి, ఇప్పుడు పైనుంచి కిందికి దిగుతున్న సీతకి చాలా వ్యత్యాసం ఉంది. చాలా అందంగా కూడా ఉంది. సీతని చూసి తన చేతులతో దిష్టి తీసి మెటికలు విరుస్తుంది రాజ్యం. చూడముచ్చటైన జంట, ఎంతో అందంగా ఉన్నారు ఇద్దరు. మీకు ఏ దిష్టి కూడా తగలకూడదంటూ అలా సీతని దేవుడి గది వద్దకు తీసుకుని వెళ్తుంది. సీత దేవుడి గదిలోకి వెళ్ళి దీపం వెలిగించి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొడుతుంది. ఆ హారతి అందరికీ చూపిస్తుంది. రావణ్ మాత్రం హారతి తీసుకోకుండా వెళ్ళిపోతాడు. అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాడు రావణ్. ఇన్ని రోజులు ఆఫీస్ వర్క్ సరిగ్గా చూసుకోలేదు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను నానమ్మా అని ముందుకు కదలబోతాడు. అలా ఎలా వెళ్తావు చెప్పు, భార్యతో ఒక మాట చెప్పి వెళ్ళు అని నవ్వుతూ చెప్తున్నామే. వెళ్ళొస్తాను అంటూ కోపంగా తన వైపు చూసి వెళ్ళిపోతాడు. అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటుంది సీత. వెళ్ళు సీత, మీ నానమ్మ చనిపోయిన సంగతి కౌశిక్ మాతో వివరంగా చెప్పాడు. అందులో ఇన్ని రోజులు నువ్వు బాధపడుతున్నావు, సరిగ్గా నిద్ర కూడా పోయినట్టు అనిపించట్లేదు. వెళ్ళి రెస్ట్ తీసుకో తల్లి అని తండ్రి పైకి పంపిస్తుంది. ఆవిడ మాత్రం పంతులు గారికి ఫోన్ చేసి పిలిపిస్తుంది. వాళ్ళ శుభకార్యానికి ఒక మంచి ముహూర్తం పెట్టమని. 3 రోజుల తర్వాత దివ్యమైన ముహూర్తం ఉంది అమ్మగారు అని అంటారాయన. సరే, ఆ రోజే ముహూర్తాన్ని ఖాయం చేయండి. అందులోనూ నవవధువులు కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తే ఇంకా మంచిదని నా అభిప్రాయం. అవునమ్మగారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఉదయం 6 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. అదే సమయానికి ఇరువురి చేత పూజ చేయిద్దాం. రాత్రి 10:45 మీరు కార్యానికి ఏర్పాట్లు చేసుకోండి. మంచి మాట చెప్పారు అని ఆయనకి భారీగా తాంబూలం ఇచ్చి మరీ పంపిస్తుంది రాజ్యం. ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాతే అర్థమైంది తనకి తల్లి తండ్రి అంటే ఆయనకి గౌరవం లేదు. ఆవిడ హారతి ఇచ్చేటప్పుడే ముఖాన్ని ముభావంగా పెట్టి మరీ లోపలికి అడుగుపెట్టారు. అంటే ఈ రాక్షసుడికి అమ్మా నాన్నలకి గౌరవించడం కూడా తెలియదన్నమాట. కేవలం వాళ్ళ నాన్నమ్మగారితో మాత్రమే బాగుంటాడు. మిగిలిన వాళ్ళు ఈయన దృష్టిలో చీడ పురుగులు కాబోలు అనుకుంటూ ఆ గది మొత్తం పరిశీలిస్తుంది. పొద్దున కాబట్టి సరిగా చూడలేతను. చాలా విశాలమైన గది. వాళ్ళ ఇల్లు మొత్తం కలిపితే ఆ ఒక్క గది అంత విశాలంగా ఉంటుంది. ఒక వ్యక్తికి ఇంత పెద్ద గది అవసరమా అనుకుంటూ చూస్తూ ఉంది. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో పెయింట్ చేసి ఉంది. చాలా తక్కువ సామాన్లు. గోడకి మాత్రం ఒక పెయింటింగ్ వేసిన ఫ్రేమ్ కనిపిస్తుంది. కానీ దానికి అర్థం ఏంటో కూడా తెలియట్లేదు. ఒక నేచర్కి సంబంధించింది లాగా ఉంది. అలా వెళుతూ ఉంటే అక్కడే ఒక రూమ్ కనిపిస్తుంది. అది డ్రెస్సింగ్ రూమ్. అందులోకి వెళ్ళి చూస్తుంది. అందులో తనకి కావలసినవన్నీ పెయింటింగ్స్ ఉంటాయి. పెయింటింగ్ వేయడానికి బోర్డు కూడా ఉంది. అవన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. పని పాట లేని సమయంలో ఇలా పెయింటింగ్స్ చేస్తున్నారేమో అనుకుంటూ అక్కడున్న పెయింటింగ్స్ అన్నీ చూస్తుంది. ఎవరైనా పెయింటింగ్స్ అంటే ఒక అందమైన అమ్మాయిని లేకుంటే దేవుల్ని, ఇక వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని అద్భుతంగా పెయింట్ చేస్తారు. కానీ ఇక్కడున్న పెయింటింగ్స్ కేవలం నేచర్కి సంబంధించినవి మాత్రమే ఉన్నాయి. అటు ఇటు తిప్పి చూసినా తనకి అర్థం కావట్లేదు. కానీ చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. మనసు బాగోలేని సమయంలో అవి చూస్తే ఆ ప్లేస్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఒక బెంచ్, ఆ బెంచ్ మీద ఒక అబ్బాయి పైనుంచి పారుతున్న సెలయేటిని చూస్తూ ఒక బెంచ్ మీద కూర్చొనున్నాడు. ఆ పెయింట్ తనకి చాలా బాగా నచ్చుతుంది. ఆ అబ్బాయి సెలయేటిని చూస్తున్నాడు కాబట్టి ఓన్లీ తన బ్యాక్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది. ఇంతకీ ఎవరితను? కొంపదీసి రావనే కాబోలు అని అనుకుంటుంది. చిన్నగా స్మైల్ చేస్తుంది కూడా. ఎప్పుడూ మండే అగ్నికోలంలో ఉంటాడు. అలాంటి అతను ఇలాంటి పెయింటింగ్స్ వేయడం ఏంటి విచిత్రంగా. అందులో నేచర్కి సంబంధించినవంటే ఆయనకి అంత ఇష్టం కాబోలు. అలాంటి వాళ్ళు ఎంత శాంతంగా ఉంటారో, ఇతనికి మాత్రం శాంతం అనేది భగవంతుడు పెట్టలేదు కాబోలు అనుకుంటూ రూమ్ చుట్టూ చూస్తుంది. అతనికి కావాల్సిన థింగ్స్ మొత్తం అక్కడే ఉన్నాయి. ఏవో కొన్ని బాక్సెస్ కూడా ఉంటాయి. అది కూడా పాతకాలం వాళ్ళు వాడే బాక్సులాగా చెక్క పెట్టెలు. వాటికి తాళాలు వేసి ఉంటాయి. ఆస్తి మొత్తం వీటిలో దాచిపెట్టారు కాబోలు, మనకెందుకులే అని బయటికి వచ్చేస్తుంది. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత గార్డెన్ వైపు వెళ్తుంది. గార్డెన్ నిండా రోజా మొక్కలే, అలాగే మనీ ప్లాంట్ ఆ ప్లేస్ మొత్తం చుట్టుకొని ఉంది. వాటిని చూస్తూ అక్కడే ఉండిపోవాలి అన్నట్టుగా ఉంది అక్కడ. అబ్బా, ఈ రూమ్లో నాకు నచ్చిన ప్లేస్ అంటే ఇదే, అంత చక్కగా ఉంది ఇది అని అనుకుంటుంది. అలా అక్కడున్న చైర్లో కూర్చొని కొంచెంసేపు వాటి వైపే చూస్తూ ఉంటుంది. చల్లగా వీస్తున్న గాలికి తనకు మెల్లగా నిద్ర వచ్చేస్తున్నట్లు అనిపిస్తుంది. వెళ్ళి సోఫాలో పడుకుని నిద్రలోకి జారుకుంటుంది. ఇక్కడ జరుగుతున్న విషయాలు రావణ్కి ఏవీ తెలియదు అని తన గది మొత్తం తిరిగేసింది. మొత్తం గమనిస్తూ ఉంటాడు. తను అన్న విషయం కూడా పాపం సీతకి మాత్రం తెలియదు.
అక్కడ సీసీ కెమెరాలు ఉండేలా తను వచ్చే ముందు రోజు ఆ ఏర్పాట్లు చేశాడు రావణ్. సీత మాత్రం ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇన్ని రోజులు తనకి నిద్ర లేదు కాబట్టి మధ్యాహ్నం 1:30కి విమల వచ్చి నిద్ర లేపుతుంది. భోజనానికి రండి అని పిలవడానికి. నాకు ఆకలిగా లేదు, ప్లీజ్ అక్క, మీరు వెళ్ళిపోండి, నేను కాసేపు పడుకుంటాను అంటుంది. విమల కూడా ఏం మాట్లాడకుండా కిందికి వెళ్ళిపోతుంది. బామ్మగారు తన గురించి అడుగుతారు. ఏమైంది విమల, తను ఎక్కడా? అమ్మగారు, మేడంకి నిద్ర వస్తుందంట, అందుకే ఆకలిగా లేదు, నేను తినను, ప్లీజ్ వెళ్ళిపోండి అక్క అని చెప్పింది. తనకి నిద్ర సరిగ్గా లేదు, అది నాకు కూడా తెలుసు, కానీ తిండి తినకుంటే ఎలా? సరే, 1 గంట తర్వాత మళ్ళీ వెళ్ళి నిద్రలేపు, లేస్తుందేమో చూద్దాం. అలాగే మళ్ళీ 1 గంట తర్వాత విమల వెళ్ళి నిద్రలేపుతుంది. అప్పుడు కూడా ఇదే మాట చెప్తుంది తను. కుంభకర్ణి చెల్లెలుగా కనిపిస్తుంది, ఎంత ముద్దుగా నిద్రపోతుంది, కనీసం తిండి కూడా తినకుండా అంత నిద్రన అనుకుంటూ ఉంటారు. అప్పుడే కౌశిక్ లోపలికి వస్తాడు. కౌశిక్ వచ్చిన సంగతి కూడా పట్టించుకోడు. ఏంటి సార్ అంత దీర్ఘంగా ఏం చూస్తున్నారు ల్యాప్టాప్లో? నన్ను కూడా పట్టించుకోనంత బిజీనా? ఇలా ఇవ్వు ఏంటో అని ముందుకొస్తాడు. ఏం లేదు అంటూ దాన్ని క్లోజ్ చేస్తాడు. ఏదో దాస్తున్నాడని మాత్రం కౌశిక్ అర్థమవుతుంది. ఇలా వచ్చి కూర్చో కౌశిక్, నీతో మాట్లాడాలి అనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. ఏంట్రా, ఏంటి విషయం? పెళ్ళి ఎలాగో ఎవరికి తెలియకుండా జరిగిపోయింది, రిసెప్షన్ అయినా గ్రాండ్గా జరిపించుకోవాలనుకుంటున్నాను, అందుకే దానికోసం ఏర్పాట్లు చేయించు. అందులో సాటర్డే లేకుంటే సండే మన స్టాఫ్ మొత్తం వచ్చేలా, అలాగే బిజినెస్ పార్ట్నర్స్ అందరినీ కూడా రిసెప్షన్కి రావాలి. రావణ్, ఒక మాట అడిగినా, నువ్వు ఈ పెళ్ళి నిజంగా ఇష్టపడి చేసుకున్నావా? అయ్యో, ఇంత చెప్తున్నా కూడా నీకు ఇంకా నమ్మకం కుదరలేకపోతే నేను మాత్రం ఏం చేయలేనురా. ఇంతకీ ఏర్పాట్లు చేస్తావా లేకుంటే నన్నే చేసుకోమంటావా? వద్దులే, నీకై నువ్వే మమ్మల్ని పిలవకుండా పెళ్లి చేసుకున్నావు కదా, రిసెప్షన్ ఏర్పాట్లైనా నేను చేస్తాను అంటూ వెళ్ళిపోతాడు కౌశిక్. ఏదో ప్రశ్న తన మదిలో అలాగే మెలిగిపోతుంది. రావణ్ మనసులో ఏముంది, ఎందుకు సడన్గా పెళ్లి చేసుకున్నాడో అర్థం కావట్లేదు. కేవలం నానమ్మ కోసం మాత్రమే కాదు, వాడి మనసులో ఏదో ఉంది, దానికి ఏమిటో అర్థం కాక పిచ్చి పడుతుంది కౌశిక్కి. రావణ్ చెప్తున్న మాటలకి తనకి నమ్మాలనిపించట్లేదు. రావణ్ మనసులో ఏదో ఉంది, దానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకోవాలి అనుకుంటూ ఏర్పాట్లు మొదలు పెట్టడానికి వెళ్తాడు. ముందుగా స్టాఫ్ మొత్తానికి ఇన్ఫామ్ చేస్తాడు. సార్, రిసెప్షన్ అందువల్ల అందరూ సాటర్డే అక్కడికి రావాలి. ఎక్కడికి రావాలి? రేపు నేను అందరికి ఇన్ఫామ్ చేస్తాను. ఏంటి సార్ మీరు మాట్లాడుతుంది, సార్కి పెళ్ళయిందా అని అంతమందిలో ధైర్యం చేసి ఒక అబ్బాయి అడుగుతాడు. తనకి పెళ్లి జరిగి 12 డేస్ అవుతుంది. కొన్ని బిజీ కారణాల వల్ల పెళ్లికి ఎవరిని పిలవలేదు, కేవలం ఇంట్లో బంధువుల సమక్షంలో జరిగింది. అందుకే ఈ రిసెప్షన్ గ్రాండ్గా జరిపించుకోవాలని సార్ ఏర్పాట్లు చేయమన్నారు, అందుకే ముందుగా మీకు చెప్తున్నాను. అయ్యో, సార్కి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదు మేము. ఎందుకంత బాధపడతారు? రిసెప్షన్లో చెప్పండి. ఇక ఈ టాపిక్ గురించి మాట్లాడకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. కౌశిక్ చెప్పిన మాట విన్న తర్వాత, సార్ పెళ్లి జరిగిందా? ఆయన కూడా పెళ్లి చేసుకుంటారా? ఎవరో ఆయన చేతిలో బలైపోయిన అమ్మాయి అంటూ ఒకరి చెవులు ఇంకొకరు కొరుక్కుంటూ ఉంటారు. అది చూస్తుంటే రావణ్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ స్టాఫ్ మొత్తంలో ఒక అతను మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఫోన్ తీసుకుని ఎవరికో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాడు. రావణ్ గారికి పెళ్లి జరిగింది, రిసెప్షన్ ఏర్పాట్లో కూడా ఉన్నారని. ఇక వీళ్ళు మాట్లాడుతూ ఉండడం చూసి రావణ్ బయటకు వస్తాడు. అతన్ని చూస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోతాడు. అందరూ అతనికి కంగ్రాచులేషన్ సార్ అంటూ పెద్దగా అరుస్తూ చెప్తారు. రావణ్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజమే కాబోలు, సార్లో కొంచెం మార్పు వచ్చింది. ఈ మధ్య సార్ ఆఫీస్లో అస్సలు కనిపించలేదు. అందులో చూడు, ఈ టైంలో ఇంటికి వెళ్ళిపోతున్నారంటే నిజంగానే ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడేమో అంటూ అమ్మాయిలో మాటలు వినిపిస్తాయి. మంచిదే కదా, పైకి కొంతమంది గంభీరంగా కనిపిస్తారు, లోపల చాలా సాఫ్ట్ అని చెప్పుకుంటూ ఉంటారు. సార్ క్యారెక్టర్ అలాంటిదే. మేడంకి సార్ భయపడుతూ కనిపిస్తాడేమో, మనకేం తెలుసు, అంతేనంటావా? అంతే, నేను చెప్పాను కదా, అలాగే ఉంటుంది. సరే, ఇంకా వర్క్ చేయడం మొదలుపెట్టు, లేకుంటే ఇలా మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే కంపెనీ రూల్స్ ప్రకారం బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు చెప్పు అనుకుంటూ ఎవరి వర్క్ వాళ్ళు చేయడం మొదలు పెడతారు. రావణ్ మాత్రం ఇంటికి బయలుదేరతారు. ఆ సమయంలో ఇంటికి వెళ్ళడు, ఎప్పుడు వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళి నేరుగా తన గదికి వెళ్ళిపోతాడు. అప్పటికి కూడా నిద్రపోతూ కనిపిస్తుంది సీత. మెల్లగా తనని నిద్రలేపే ప్రయత్నం చేస్తాడు, అయినా చాలా ముద్దుగా నిద్రపోతుంది. అప్పుడే తన టోన్ సరిచేసుకుని సీత అని గంభీరంగా పిలుస్తాడు. అంతే, ఎంత నిద్రలో ఉందో తెలియదు కానీ సీత ఉలిక్కిపడి పైకి లేస్తుంది. అలా పైకి లేచిన తర్వాత ఎదురుగా ఉన్న రావణ్ణి చూసి ఒక్కసారిగా భయపడి పైకి లేస్తుంది సీత. అలా లేవబోయిన క్రమంలో కింద కూర్చుని తను పడకుండా, తన నడుం చుట్టూ చేయి వేసి పడకుండా పైకి లేపుతాడు రావణ్. ఎందుకే అంత భయం? నేను నీ భర్తను కదా,
అంతేకాని నువ్వు సీతాదేవి, నేను రావణాసుని కాదు అంటూ తన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నువ్వు చెప్పింది నిజమే రావణ్, నువ్వు నా పాలిట రావణాసుడిలానే కనిపిస్తున్నా. ఆ రోజు సీతాదేవి అశోక వాటికలో రాముని కోసం ఎదురుచూసి ఎన్ని కష్టాలు పడిందో అందరికీ తెలుసు. ఇక నేను ఈ రావణ చెరలో ఎన్ని సంవత్సరాల కష్టాలు పడాలో తెలీదు. ఆవిడికి విముక్తి దొరికింది, నాకు విముక్తి దొరికే అవకాశం కూడా లేదులే అనుకొని మౌనంగా ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా నా గడప కాదుగా, నా రూమ్ దాటి కూడా నా అనుమతి లేకుండా వెళ్ళలేవు. అంత ముద్దులా నిద్రపోతున్నావు. మరి మధ్యాహ్నం భోజనం చేశావా అంటే అది అంటూ నసుకుతూ ఉంటుంది. నువ్వు నాకు హెల్తీగా కనిపించాలి. నువ్వు భోజనం చేయకపోయినా నీ ఆరోగ్యం దెబ్బతిన్నా నేను అస్సలు తట్టుకోలేను భార్యమని. ఏమంటావు చెప్పు అంటూ తన బుగ్గగిల్లుతాడు. ఒకవేళ నేను చనిపోయినా నన్ను తిరిగి తీసుకుని వస్తావా మీ ఇంట్లో వాళ్ళ కోసం అనుకుంటూ ఫేక్ స్మైల్ చేస్తుంది. ఇది మాత్రం నిజం, నీకు మనసులో అనుకునే స్వేచ్ఛ కూడా నేను ఇవ్వను. ఎందుకంటే నేను చెప్పిన ప్రకారం ఈ ఇంట్లో వాళ్ళు నడుచుకోవాలి. అలాగే నువ్వు కూడా. సీత భోజనానికి అస్సలు రాలేదని పెద్ద ఆవిడ వాళ్ళ గది లోపలికి వస్తుంది. అప్పటికే వీరిద్దరూ మాట్లాడుకుంటూ కనిపిస్తారు. మనవణ్ణి చూసి మురిసిపోతుంది ఆవిడ. ఆఫీస్ నుంచి ఏ రోజైనా త్వరగా ఇంటికి వచ్చావా? ఈ రోజు భార్య వచ్చిందో లేదో 5 గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసావా? ఓరి బడుద్దాయి అంటూ బుగ్గగిలుతుంది ఆవిడ. కార్యానికి ఇంకా సమయం ఉంది, తొందరపడకండి అని చెప్తుంది. ఆవిడ కార్యం అనింది. దానికి అర్థం సీతకి తెలీదు. ఏంటో అనుకుంటుంది పాపం సీత. ఆ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. 3 రోజుల తర్వాత అనగా శనివారం రోజు మీ ఇరువురి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించిన తర్వాత అదే రోజు 10:45 మంచి ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్పి వెళ్ళారు. అంతవరకు తొందరపడకు మనవడా అని అంటుంది. అదేంటి నానమ్మ, నాకు చెప్పకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారు? ఏమైందిరా, పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ సహజమే కదా. అలా కాదు నానమ్మ, నా ఉద్దేశం ఏంటి అంటే ఆ రోజు నేను రిసెప్షన్కి ప్లాన్ చేశాను ఆల్రెడీ. ఆ ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. మా ఆఫీస్ స్టాఫ్ మొత్తం వస్తున్నారు. అలాగే నాకు తెలిసిన పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కూడా ఆ రిసెప్షన్కి అటెండ్ అవుతున్నారు. అందుకని పర్వాలేదు, రిసెప్షన్ కదా పెట్టుకుందాం. 10:45 ముహూర్తం అన్నారు. ఆ టయానికి ఆ రిసెప్షన్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఆ ఏర్పాట్లు ఏదో కౌశిక్ చూసుకుంటాడు. నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదులే. ఆ రిసెప్షన్ ఏర్పాట్లు ఏంటో మన రిసార్ట్లో పెట్టుకుందాం. మీ కార్యానికి ఏర్పాట్లు కూడా అక్కడే జరిపిస్తాం. ఆ విషయాన్ని కౌశిక్తో ఒకసారి మాట్లాడు. రా తల్లి, అసలు మధ్యాహ్నం నుంచి నువ్వేమీ తినలేదు, కనీసం టీ అయినా తాగుదురా అంటూ సీతని తీసుకుని వెళ్తుంది ఆవిడ. కౌశిక్కి కాల్ చేస్తాడు. ఎలా జరుగుతున్నాయి అని అడుగుతాడు. ఇంకా ఏ హాలు బుక్ చేయలేదు, ఆ బుకింగ్ ఏర్పాట్లో ఉన్నాను. ఆల్మోస్ట్ అన్నీ బుకింగ్ అయిపోయి ఉన్నాయట. అందుకే ఆలోచిస్తున్నాను. అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, మన రిసార్ట్ ఉంది కదా, అక్కడ ఏర్పాట్లు చేయి. అదే రోజు నానమ్మ మా ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేయమని చెప్పింది. ఆ ఏర్పాట్లు కూడా అక్కడే చెయ్యి. ఓకేనా? నానమ్మ చెప్పింది, అందుకే కాల్ చేశాను. ఓకే, అలాగే చేస్తాను అంటాడు. దేవుడా, ఏంటి దేవుడా ఈ సస్పెన్సు? నాకు రిసెప్షన్ అన్నాడు, ఓకే, ఏర్పాట్లు చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నైట్ ఏంటి? అసలు ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా వీడు ఎలా ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేయమంటాడు? అంటే శాడిజం చూపిస్తున్నాడా? ఆ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేదని క్లారిటీగా అర్థమైంది ఆ రోజు వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు విన్న తర్వాత. మరి ఎలా తనకి దగ్గర కావాలనుకుంటున్నాడు? వీడిలో ఇంకొక రాక్షసుడు కూడా ఉన్నాడా? దేవుడా అనుకుంటూ తల కొట్టుకుంటూ ఉంటాడు. మరి రావణ్ నిజంగానే శాడిజం చూపించబోతున్నాడా? తన సొంతం చేసుకోవడానికి తనకి గాయపరుస్తాడా? ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.